చంపితే చంపేయండ్రా ఇలా టెన్షన్ పెట్టొద్దంటూ బుజ్జగాడి సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు అజిత్ తీరు చూస్తుంటే అభిమానులు కూడా అదే అంటున్నారు. ఊరికే అలా కంగారు పెట్టొద్దు సార్ అంటూ ఫ్యాన్స్ తమ హీరోను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. మరోవైపు అజిత్ మాత్రం అభిమానులు చెప్పింది పెద్దగా పట్టించుకున్నట్లయితే అనిపించడం లేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. వాళ్లను కంగారు పెట్టడం తప్ప మరో పనేది పెట్టుకోలేదు అజిత్. ఈయన చేస్తున్న పనులు చూస్తుంటే అభిమానులకు గుండెలు జారిపోతున్నాయి. సినిమాలు చేయండి హీరో గారు అంటే కాదు నేను వెళ్లి రేసింగ్ చేస్తానంటున్నారు. సర్లే ఫ్యాషన్ కదా అని సర్దుకున్నారు ఫ్యాన్స్. కానీ అక్కడ పదే పదే ప్రమాదాల బారిన పడుతున్నారు అజిత్. అది చూసిన ప్రతిసారి ఫ్యాన్స్ బాగా టెన్షన్ పడుతున్నారు. అజిత్ కు రేసింగ్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికోసం సినిమాలు కూడా వదిలేయడానికి రెడీ అయిపోయారు ఆయన. ఒకప్పుడు సినిమాలు చేస్తూనే రేసులకు వెళ్లారు ఈయన. కానీ ఇప్పుడేమో ఏకంగా రేసుల కోసం కెరియర్ కు బ్రేక్ ఇచ్చేశాడు. తాజాగా ఆయనకు మరోసారి ప్రమాదం జరిగింది. 2025లోనే అజిత్ కు రేసింగ్ లో యాక్సిడెంట్ అవడం ఇది మూడోసారి. ఫిబ్రవరిలో స్పెయిన్ లోని వాలెన్సియాలో జరిగిన రేసులో అజిత్ కార్ కి భారీ ప్రమాదమే జరిగింది. అజిత్ కార్ లోని కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూసి వణికిపోయారు ఫ్యాన్స్. దానికి ముందు జనవరిలో దుబాయ్ లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ ప్రాక్టీస్ భాగంగా అజిత్ కారుకు యాక్సిడెంట్ అయింది. ఈ 2 సార్లు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు అజిత్. అవి మర్చిపోకముందే తాజాగా బెల్జియంలోని ఐకానిక్ స్పా ఫ్రాంకోర్ ఛాంప్స్ సర్క్యూట్ లో GT4 యూరోపియన్ సిరీస్ 3వ రౌండ్ కు సిద్ధమవుతున్న సమయంలో మరోసారి ప్రమాదం జరిగింది. ఇటలీ మిసానోలో రేస్ టు ట్రాక్ పై వెళుతూ ఆగి ఉన్న కార్ను అజిత్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గత 6 నెలల్లో అజిత్ కార్ ప్రమాదానికి గురి కావడం ఇది మూడోసారి. ఈ రేసింగ్లేమో కానీ అభిమానులకైతే రోజు టెన్షన్ తప్పట్లేదు. మరోవైపు వరుస ప్రమాదాలు జరుగుతున్నా అజిత్ మాత్రం రేసింగ్లు వదలట్లేదు. తీరు చూస్తుంటే ఇప్పట్లో ఈయన నుంచి సినిమా కూడా వచ్చేలా కనిపించడం లేదు. తన టైం అంతా సినిమాల కంటే ఎక్కువగా రేసులకే ఇచ్చేస్తున్నారు. ప్రపంచంలో అన్ని చోట్ల జరుగుతున్న రేసింగ్లకు వెళ్లిపోతున్నాడు అజిత్. అక్కడ పాల్గొంటూ ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నాడు.